గారు గిలియన్ బార్ సిండ్రోమ్ అంటే ఏమిటి? హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వర్ష రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్. అంటే చిన్న పిల్లల నరాల డాక్టర్. సో జీబీఎస్ అంటే మనకేం కొత్త కాదు. అసలు వినని డిసీజ్ అయితే అస్సలు కాదు. జీబీఎస్ అంటే గిలియన్ బారే సిండ్రోమ్. సో 1916 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు దీని హిస్టరీ గురించి కొంచెం మనం తెలుసుకుందాం. గిలియాన్ అండ్ బారే అనే ఇద్దరు డాక్టర్స్ హూ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ న్యూరాలజీ. వాళ్ళు ఆ వరల్డ్ వార్ ఫ్రెంచ్ ఆర్మీకి పనిచేసేటప్పుడు ఒక ఇద్దరు సోల్జర్స్ సడన్గా పెరాలిసిస్తో అటాక్ అయ్యి దాని బాధపడ్డారు. సో అప్పుడు దాని గురించి పరిశోధన చేస్తే ఇది ఒక అసెండింగ్ టైప్ ఆఫ్ పెరాలిసిస్ అని ఒక సైంటిస్ట్ కన్ఫర్మ్ చేశారు. సో మనకు జీబీఎస్ అనేది చాలా సంవత్సరాల నుంచి, శతాబ్దాల నుంచి ఉంది. దీని ఫేమస్ ఎప్పుడైందంటే 2015-16 ఆ టైంలో ఫ్రెంచ్ పాలినేషియా, లాటిన్ అమెరికాలో ఒక అవుట్బ్రేక్ వచ్చింది. రీసెంట్గా 2019లో పెరు అనే పెరు అనే దేశంలో మనకు ఆల్మోస్ట్ 600 పైగా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. రీసెంట్గా మనం చూస్తున్నట్టయితే పూణేలో మనకు మోర్ దెన్ 140-150 కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి. అండ్ మన తెలంగాణలో 2 కేసెస్ వరకు రిపోర్ట్ అయి ఉన్నాయి. ఇది మేము తరచూ చూసే వ్యాధినే. సంవత్సరానికి 2-3 కేసులు, ఇంకా ఎక్కువ కూడా చూస్తూ ఉంటాము. అండ్ వరి అవ్వాల్సిన అవసరం లేదు.